పబ్లిక్లో ఇదేం పని నీకు? బుద్ధుందా కొంచెమైనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్స్క్యూజ్ మీ మేడం, యువర్ పేస్ట్రీస్. సారీ. సారీ మేడం. ఎవరా డిస్టర్బెన్స్? ఒరేయ్, ఫోన్ మాట్లాడడానికి వచ్చావా, పని చేసుకోవడానికి వచ్చావా? సారీ సార్. యూ స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కల్. ఇంగ్లీష్ లో నాకు ఎంతకైనా తిట్లు రావు. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. చాలా కొడంగా ఉంది. ఏం కావాలమ్మా? ఓకే, అలాగన్నాక ఇంకెందుకు. ఎవరిదబ్బా ఈ నంబరు? ఎవరిదో తెలియాలి, వాటి సంగతి చెప్తా. హాయ్ హీరో. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దాకా కాల్ చేసింది ఇదేనా? హాయ్ మ్యామ్. రండి మేడం, కూర్చోండి ప్లీజ్. ఏంటి బాగా బిజీగా ఉన్నట్లున్నా? అబ్బే అదేం లేదు మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు? డాన్స్ నేర్పిస్తావని. డాన్సా? నేనా? చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, కూర్చో. మేడం, మా మేనేజర్ చూస్తే నా జాబ్ అయిపోతుంది మేడం. అవునా? అవును మేడం. మేనేజర్. yes come in come in come in. మేడం మీరా? మేడం ఏమిటి ఎలా వచ్చారు? డాడీ బాగున్నారా? ఏం కావాలో చెప్పండి మేడం. ఏంటి దేబ్యంలో చూస్తావు? మేడం ఏం కావాలో చూడు. అలాగే సార్. అడిగావా సార్ చెప్పండి మేడం, ఏం కావాలి? రేపు ఫంక్షన్ కని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా రెడీ మేడం. వెరీ గుడ్. నేను ఇతనితో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి సార్. అమర్నే అమర్నే కూర్చోండి సార్. నేను ఇతనితో 1 గంట మాట్లాడాలి. గంట ఏమిటి మేడం, రోజంతా మాట్లాడండి. టేక్ యువర్ ఓన్ టైం. ఇక్కడ కాదు, కొద్దిసేపు బయటికి తీసుకుని వెళ్ళొచ్చా? అస్సలు మీరు అడగలే కానీ అతనేమిటి, నేనైనా రెడీ. డిస్గస్టింగ్. లేకపోయింది. నేను అనకూడనే మాట ఏదైనా అన్నానా? దెబ్బ ఏమైనా తగిలిందా సార్? నన్ను వెళ్ళమంటారా? బాయ్ సార్. ఎక్కడికి వెళ్తున్నామండి? ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? షట్ అప్. అసలు నువ్వు ఆడదానువేనా? ఫోన్లో నువ్వు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? డ్యూటీలో ఉన్నవాడిని డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు. అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? జస్ట్ షట్ అప్. నీ అంతకు నువ్వే వస్తావు, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తావు, తీసుకుంటావు. మీ ఇంట్లో పని మనుషులు అనుకున్నావు నన్ను? ఆపు, కారాపు ముందు. ఈరోజు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. పబ్లిక్లో ఇదేం పని నీకు? బుద్ధుందా కొంచెమైనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అందరు చూస్తున్నారే. పిచ్చి పట్టిందా నీకేమైనా? పట్టుమని 10 నిమిషాల పరిచయం కూడా లేదు. పబ్లిక్ లో ముద్దు పెడితే బజార్ దాన్ని అనుకున్నావా? నీకు కాబోయే భార్యని. భార్య? కళ్ళకు నెచ్చిన మగాడు మగాడులాగే కనిపిస్తాడు, కానీ మనసుకు నెచ్చిన మగాడు మొగుడిలా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్ లోనే ఫిక్స్ అయిపోయాన్రా. యు ఆర్ మై హీరో. అప్పుడప్పుడు బ్రష్ చేస్తూ ఉండు, లేకపోతే పెళ్ళాయాక నేను నిన్ను వాష్ చేయాల్సి వస్తుంది.